ఇంకొక 4 స్థానాలకు కూడా అవకాశం ఇచ్చినట్టే అన్నాడు. ఎలా అంటే, ఒకటి, నువ్వు జూదమునకు అవకాశం ఇచ్చావు. జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. రెండిటిలో నేను ఉంటాను. ఎందుకంటే జూదం ఆడడం మొదలు పెట్టాలి, కానీ ఎన్ని అసత్యాలైనా ఆడి జూదం ఆడడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి జూదం ఉన్న చోట అసత్యం ఉంటుంది. ఆ అసత్యం ఉన్న చోట నేను ఉంటాను. ఇప్పుడు జూదము 2 స్థానాలయ్యింది. రెండవది మద్యపానము. మద్యపానము ఎక్కడుంటుందో అక్కడ గర్వం ఉంటుంది. అప్పటి వరకు చాలా బాగుంటాడు. అదేదో కాస్త గుటుక్కని నోట్లోకి పుచ్చుకున్నాడా అంతే, ఎవడరా వాడన రవడం మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వం ఉంటుంది. కాబట్టి నాకు 4వ స్థానం వచ్చింది ఇప్పుడు. అలాగే నువ్వు స్వేచ్ఛా విహరుణులైనటువంటి స్త్రీలని కలిపురుష స్థానంగా ఇచ్చావు. విశృంఖలమైనటువంటి కామము పురుషుల యందు ప్రచోదనమయ్యేటట్టు, వాళ్ళు చెయ్యగలిగేటట్టు, వాళ్ళు ధర్మం తప్పేట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఒక్కతే తనకి ఈశ్వరుడి అందంగా పుట్టించాడు కదా అని ఏ ఆచారానికి కట్టుపడకుండా, ఏ శాస్త్రానికి కట్టుపడకుండా స్వేచ్ఛా విహరిణి అయి ప్రవర్తించడం మొదలు పెడితే ఎందరో పురుషులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి తప్పటడుగులు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలా పురుషులు ధర్మం తప్పేటట్టు, కామము విశృంఖలత్వాన్ని పొందేటట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఇక నువ్వు 4వ స్థానాన్ని ఇచ్చావు. అది ప్రాణిహింస, వేట. దాని యందు తమక బుద్ధి ఏర్పడుతుంది. ఏదో కొట్టడం, తిట్టడం అక్కడతో ఆగిపోదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడాలి. పిల్లల్ని చెనకకుండా ఉండరు కదూ. పిల్లల్ని తల్లో తండ్రో ఏదో బుగ్గగిల్లడమో ఇలా అనడమో చేస్తారు. ఎప్పటి వరకు? వాడు బుద్ధి కలిగే వరకు అంతే. అంతేకాని జీవితాంతం కక్ష పట్టుకోరు. కానీ హింస ఎందు తమకం ఏర్పడుతుంది. అసలు ఇంకా దానికి అదుపు ఉండదు. అంత ప్రాణిహింస చేస్తారు. వేట ఎందు తమకం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు 4 ఇచ్చావు, వాటికి నీడలా 4 ఉన్నాయి. 8 నాకు స్థానములయ్యాయి. నువ్వు 4 ఇచ్చావు, నేను అడగలేదు. నేను ఒక్కటి అడుగుతాను, నాకు ఇయ్యి. 5వ స్థానం ఇచ్చినట్టు అవుతుందన్నాడు. మహారాజు కదూ, సాక్షాత్తు విష్ణు స్వరూపం. అడిగాడు కాబట్టి అడుగు, ఒక స్థానం ఇస్తానన్నాడు. బంగారమునందు నాకు ఉండే అవకాశం ఇమ్మన్నాడు. ఇచ్చానన్నాడు. ఇప్పుడు బంగారమునందు కలిపురుషుడు ఉంటాడు కనుక బంగారమునకు పక్కన ఇంకొక నీడ ఏర్పడింది. అదే వైరము. ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఒక ఆయన కనపడ్డాడు అనుకోండి, ఎలా వచ్చిందనుకుంటున్నారు? అవన్నీ ఏం ధార్మికంగా సంపాదించాడు అనుకుంటున్నారా అని అనవసరపు శత్రుత్వం పెంచుకోవడం మొదలు పెడతారు. అంత బంగారం ఉందంటే ఓ 100 రూపాయలు సర్దలేడు అని ప్రతివాడు రుణం అడుగుతాడు. ఆయన అబ్బే ఎక్కడుందండి, నా దగ్గర ఏం లేదన్నాడు అనుకోండి, దిగేసుకు తిరుగుతాడు, 100 రూపాయలు మాత్రం ఇవ్వడు అంటారు. లోకమంతా వైరం. కాబట్టి ఎవరు చెప్పారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని? అక్షయంగా వైరం పెరుగుతుంది. బంగారం కొనుక్కుంటే రాదు, ఉదకపాత్ర దానం చేస్తే పుణ్యం వస్తుంది. యాలుకలు కలిసినటువంటి, సుగంధ ద్రవ్యములు కలిసినటువంటి నీటి పాత్రని, ఆ కుండని దానం చేస్తే జీవితంలో ఎన్ని జన్మలెత్తినా దాహంతో వెంపర్లాడకుండా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి పెరగవలసినది బంగారం కాదు, పెరగవలసినది సంస్కారం, పుణ్యం. 10 స్థానములు కలిపురుషుడికి దక్కే. సరే, నేను ఈ 10 స్థానములలో ఉంటానని కలిపురుషుడు అంగీకరించాడు. పరీక్షిత్ బయలుదేరి వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తరువాత నీతిగా మహారాజులు వేటకి వెడతారు. అలా వెళ్ళకపోతే ఆ అరణ్యములలో ఉండేటటువంటి క్రూర మృగాల యొక్క సంఖ్య పెరిగిపోయి అవి ఊళ్ళ మీదకొచ్చి పడిపోవడం ప్రారంభం చేస్తాయి. అందుకని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు. అంతేకాని అసలు ఒక్కటి కూడా మిగలకుండా వేటాడరు. ఎంతవరకు వాటిని తగ్గించాలో అంతవరకు వేటాడతారు. 2 గురి చూసి కొట్టడంలో తమ నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు, పరిగెడుతున్న ప్రాణిని కొడుతూ. కాబట్టి ఇప్పుడు వేట ఆడడం కోసమని, అది తన కర్తవ్యం, తన ధర్మం కాబట్టి పరీక్షిత్ మహారాజు అరణ్యానికి బయలుదేరాడు. తీరా అరణ్యానికి బయలుదేరినటువంటి వాడు వేటాడడం మొదలుపెట్టిన తరువాత ఎంత తమకాన్ని పొందాడంటే, వేటలో పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. పరీక్షిత్ వేటాడి అరణ్యంలో ఎన్ని మృగాలు చంపాడు, ఎన్ని మృగాలు వదిలేశాడు అంటే
చంద్రుడిలో ఉన్నటువంటి మృగాన్ని తప్ప ఒక్క మృగాన్ని వదలలేదు. అంటే వేటలో తమకంగా కలిపురుషుడు వచ్చేసాడా లేదా పరీక్షణ్ మహారాజులోకి? వచ్చేసాడు. ఇప్పుడు ఆ తమకం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. ఇక అకస్మాత్తుగా తన సైన్యం అంతా దూరం అయిపోయింది. ఎవరో కొద్ది మంది తన పక్కన ఉన్నారు. అపారమైనటువంటి దాహాన్ని పొందాడు. ఆ మంచినీళ్లు తాగాలి. మంచినీళ్ల కోసమని వెతికాడు. పక్కన ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలోకి వెళ్ళాడు. శమీక మహర్షి ధ్యానమగ్నులై సమాధి స్థితి యందు ఉన్నారు. అబ్బా, ఏమి అద్భుతంగా వర్ణించారో పోతనగారు. నిజంగా ఆ సమాధి స్థితిని మెలగుట చాలించి మీలిత నేత్రుడై పంచేంద్రియంబులు బరగనీక జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే మెలగుట చాలించి మీలిత నేత్రుడై పంచేంద్రియంబులు బరగనీక. ఆయన కళ్ళు తెరిచి చూస్తూ ఆ వస్తువు ఈ వస్తువు అన్నిటినీ చూస్తూ అది మనసులో కెడుతుంటే మనసు కదులుతూ ఉండకుండా చేయడం కోసమని మెలగుట చాలించి మనసు కదలకుండా ప్రాణాయామం చేసి మీలిత నేత్రుడై అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా కళ్ళు మూసుకుని ఉన్నటువంటి వాడై ఆయన ఇంద్రియములు కదలకుండా చేసి ఇంద్రియములను మనసులోకి తెచ్చి మనసుని ఆత్మలోకి తీసుకెళ్ళి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న కారణం చేత జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు దాటిపోయి 4వదైనటువంటి సర్వావస్థా వివర్జిత అన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఆ సాక్షిత్వంలో సమాధి స్థితిలో తనలో తాను రమిస్తున్నాడు. ఇప్పుడు పక్కన చప్పుడైతే కర్ణభీరి వింటుంది, కానీ మనసు పుచ్చుకోదు. ఎందుకంటే మనసు లేదు, సమాధిలోకి వెళ్ళిపోయింది, ఆత్మలోకి. అలాగే ముక్కు దగ్గరికి ఏదైనా తీసుకొచ్చి వాసన చూపిస్తే తెలియదు, ఎందుకంటే అంతర్ముఖత్వంలోకి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప, పెద్ద పెద్ద జడలు కట్టేసింది ఆ వెంట్రుకలన్నీ కూడాను. అలగు రురుచర్మమును దాల్చి అరలుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుచు ఎండి తడిలేని గొంతుక నెలుగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. ఆయన ఒక జింక చర్మాన్ని కట్టుకుని శమీక మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన్ని ముట్టుకుంటే తెలియదు, చెవి దగ్గరికి వచ్చి పిలిస్తే వినపడదు, ముక్కు దగ్గర ఏదైనా పెడితే వాసనలు తెలియదు, నోట్లో ఏదైనా పెడితే తెలియదు. ఎందుకని? ఇంద్రియములు తమ తమ కర్తవ్యాన్ని నిర్వహించినా పుచ్చుకోవడానికి మనసు లేదు. మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది. తాను ఆత్మగా సమాధి స్థితిలో ఉన్నాడు. అటువంటప్పుడు వచ్చాడు పరీక్షిత్. వచ్చి ఎండి తడిలేని గొంతుక నిలుగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు. ఎంత దర్శనం చేశారో మహానుభావుడు. నోరెండిపోయిందండి అంటారు. మాట సరిగ్గా రావట్లేదు, నాలుక తడారిపోయింది అనుకోండి, ఉచ్చారణ సరిగ్గా ఉండదు. ఇక నాలుక ఎండిపోయి మాట సరిగ్గా రాక మెల్లగా మాట్లాడుతూ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలిచాడు. మహర్షి, మహర్షి, నేను సాక్షాత్ పరీక్షిన్ మహారాజుని, ఈ భూమండలానికి చక్రవర్తిని. చాలా దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇప్పించండి అని అడిగాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన పలకలేదు. తెలియదా పరీక్షిత్తుకి? అంతటి భక్తాగ్రేసరుడే, అంతటి మహానుభావుడే, సాక్షాత్ ధర్మరాజు గారి పౌత్రుడే, కృపాచార్యుడి శిష్యుడే, కలిపురుషుణ్ణి నిగ్రహించిన వాడే. అటువంటి వాడికి తెలియదా? మరి ఎందుకు తెలియకుండా పోయిందంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి పరీక్షిత్ మహారాజులో కూడా ప్రవేశించింది. మరి బంగారు కిరీటం ఉంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఒంటి మీద ప్రవేశించదు. పైగా వేటలో ఉన్నాడు, తమకంలోకి ప్రవేశించాడు. ఒక్కసారి తిన్నగా వెళ్ళి అసలు నిజంగా మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడా? ఎంతమంది రాజులు ఆశ్రమాలకి రారు, ఏదో జపం చేస్తున్నట్టు కూర్చుంటే ఆయనే పోతాడు, ఎందుకు వచ్చింది ఇప్పుడు పెద్ద మాట్లాడేది ఏమిటని నటిస్తున్నాడా అని అనుమానం వచ్చింది. అలా పక్కకెళ్ళి చూశాడు. చనిపోయిన త్రాచుపాము ఒకటి కనపడింది. తన ధనస్సు యొక్క మూపు చేత దాన్ని పైకెత్తాడు. ఎత్తి తీసుకొచ్చి మహర్షి యొక్క కంఠంలో పెద్ద పెనుత్రాచుని వేశాడు. పాము మెడలో వేసేటప్పటికీ నటనతో ఉన్నవాడైతే ఉలిక్కిపడి లేస్తాడని.
ఎంత చెయ్యకూడని పని చేశాడో చూడండి. మహర్షి కదలలేదు. పోని వెంటనే మళ్ళీ ఆ పావుని తీసేసి, ఏమో ఆయన బహిర్ముఖుడైన తరువాత క్షమాపణ చెప్పాలి అని అనుకుని ఉంటే ఎలా ఉండేదో. పరీక్షిత్ ఉండకూడదని కదూ కలిపురుషుడి యొక్క ఉద్ధతి. తిన్నగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజధానికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన వచ్చింది, అరే నేను వేటకి బయలుదేరిన వాడిని అన్ని మృగాలు సంహరించడం ఎందుకు? ఆశ్రమానికి వెళ్ళి మంచినీళ్ళు అడిగిన వాడిని మహర్షిని అడగడం ఏమిటి? మహర్షి సమాధి స్థితిలో ఉంటే ఆయన మెడలో మృత సర్పాన్ని వేయడం ఏమిటి? ఎంత తప్పు చేశాను నేను! ఓ, ఇది కలిపురుషుని యొక్క ఉద్ధతి, దైవానుగ్రహం లోపించింది నాకు అనుకున్నాడు. ఈలోగా చాటు నుంచి చూస్తున్నారు మునిబాలకులు. వాళ్ళు పరుగున వెళ్ళారు. వచ్చినవాడు పరీక్షిత్ అన్న విషయం మునిబాలకులకు తెలియదు. శమీక మహర్షికి తెలుసుకునే అవకాశం లేదు, సమాధిలో ఉన్నారు. తిన్నగా వెళ్ళి నదీ తీరంలో ఆడుకుంటున్నారు మునిబాలకులు. అందులో శమీక మహర్షి కుమారుడు శృంగి కూడా ఉన్నాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి శమీక మహర్షి కొడుకు శృంగిని పిలిచి మునిబాలకులు అన్నారు, ఎవరో ఒక రాజు వచ్చాడు ఆశ్రమానికి, నీ తండ్రి సమాధిలో ఉన్నాడు, పలకరించి మంచినీళ్ళు ఇమ్మన్నాడు. నీ తండ్రి బదులు చెప్పలేదు. ఒక పెద్ద సర్పాన్ని తెచ్చి నీ తండ్రి మెడలో వేశాడు. అది మృత సర్పమై ఉండవచ్చు. ఈ మాట అనేటప్పటికీ శృంగికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన అన్నాడు, ఒక యజమాని తాను అన్నం తిని బయటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కునే ముందు చేతికి ఉన్న మెతుకుల్ని ఇలా దులిపితే ఆ పడినటువంటి బలిభొక్కులు అయి కాకులు ఆ మెతుకులు తిని బతుకుతాయి. యజమాని చేతి దులిపినప్పుడు చేతి నుంచి పడిన మెతుకులు తిని బలిసిన కాకులు యజమాని తల తన్నినట్టు, ఇంటి ముందు యజమాని పెట్టిన అన్నం తిని బలిసిన కుక్క యజమానిని కరిచినట్టు, ఏనా తండ్రి అరణ్యంలో కూర్చుని తపస్సు చేస్తే ఆయన యొక్క తపో అనుగ్రహం చేత రాజ్యము రక్షింపబడుతోందో, రాజు దీర్ఘాయుష్మంతుడవుతున్నాడో, ఏనా తండ్రి ఏమీ కోరకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు దానం కావాలని అడగకుండా అరణ్యంలోకి వచ్చి ఒక ఆశ్రమాన్ని కట్టుకుని తపస్సు చేసుకుంటుంటే, అటువంటి మహాపురుషుడి దగ్గరికి వచ్చి నమస్కరించడం పోయి సమాధి స్థితిలో ఉండగా తనకి మంచినీళ్ళు ఇవ్వలేదు అని ఆగ్రహించి మృత సర్పాన్ని నా తండ్రి మెడలో వేస్తాడా? వాడు ఎవడైనా కావచ్చు అని ఆయన అన్నాడు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు సరకేశములడ్డిననైన చచ్చుబో ఏడవనాడు తక్షక విషానల హితి సంహతిని అన్నాడు. వాడు ఎవరైనా కావచ్చా రాజు, కానీ ఎవడు మృత సర్పాన్ని తీసుకొచ్చి నా తండ్రి మెడలో వేశాడో ఆ వేసినటువంటి వాడు సాక్షాత్తు శివకేశవులే అడ్డొచ్చి నిలబడినా నా యొక్క తప ప్రభావం చేత, నా శాపవాక్కు కారణం చేత నేటికి 7వ నాడు మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు? ఆయనకి తెలియదు. తెలియకుండా శపించినా పనిచేస్తుందా? పనిచేస్తుందంతే. అందుకే తపస్సు అగ్నిహోత్రం, అది చేసేవాడికి తెలుస్తుంది. చేయకుండా అలా ఉంటుందా అంటే ఎవరు చెప్పగలరు? మామిడి పండు తిన్నవాడికి తెలుస్తుంది మామిడి పండు ఎలా ఉంటుంది. మామిడి పండు అలా ఉంటుందా అంటే తిననివాడికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అటువంటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి శృంగి శాపవాక్కు విడిచిపెట్టాడు. గబగబా ఆశ్రమానికి వచ్చి ఆ తండ్రి మెడలో ఉన్న పావుని ఒక పుల్ల పెట్టి తీసేసి, ఒకవేళ కొద్దిగా ప్రాణంతో ఏమైనా ఉందా, నా తండ్రిని కరిచిందా, నా తండ్రికి ప్రమాదం ఏర్పడుతుందా, తండ్రి సమాధి స్థితిలో ఉండగా నీకు ఇటువంటి ఉపద్రవాన్ని తెచ్చాడే రాజు అని పెద్ద ఎలుగెత్తి కేకలు వేశాడు. బహిర్ముఖుడయ్యాడు శమీక మహర్షి. ఏమైందిరా అని అడిగాడు. తండ్రి, నీ మెడలో ఎవరో మృతసర్పం వేశాడు రాజు, ఒకవేళ అది కొనప్రాణంతో ఉండి నిన్ను కరిచిందేమోనని బెంగపెట్టుకున్నానన్నాడు. ఎవరు తన మెడలో మృతసర్పం వేశారని అంతర్ముఖత్వాన్ని పొంది చూశాడు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. జ్యోతిష శాస్త్రమని అది వేదానికి ఉన్నటువంటి ఉపాంగాలలో ఒకటి. అది వేద పురుషునకు కంటి స్థానంలో ఉంటుంది, నేత్రస్థానంలో. నేత్రం లేదనుకోండి, దూరంగా ఉన్నది ఎలా కనపడుతుంది? కనపడదు. అలాగే జ్యోతిషం వేద పురుషుడికి కన్ను, దూరంగా రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని చెప్తుంది. మీరెప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తి యందు దోషం ఉండవచ్చు, వ్యవస్థ యందు దోషం ఉన్నదని మాట్లాడకూడదు.
ఒక డాక్టర్ గారు పొరపాటుగా వైద్యం చెయ్యొచ్చు, అంత మాత్రం చేత అసలు వైద్యులు ఎవరూ వైద్యం చేయరు సరిగ్గా అని నిర్ధారిస్తావా? కుదరదు. ఒక్క ఉపాధ్యాయుడు పాఠం సరిగా చెప్పకపోవచ్చు, అంత మాత్రం చేత ఎవరూ పాఠం సరిగా చెప్పరని నిర్ధారిస్తావా? కుదరదు. ఒక్కడు రోగగ్రస్తుడు కావచ్చు, లోకంలో ఎవడికి అందరూ రోగగ్రస్తులే, రోగం లేనివాడు లేడని నువ్వు వ్యవస్థనంతటిని నింద చేస్తావా? ఒకడెవడో జ్యోతిష్శాస్త్ర ఫలితం చెప్పడంలో పొరపాటు పడచ్చు, అంత మాత్రం చేత జ్యోతిష శాస్త్రమే లేదనడానికి అధికారం మనకెక్కడది? అది వేద పురుషునకు ఉపాంగం, నేత్రస్థానంలో ఉంటుంది. శాస్త్రాన్ని చదువుకోవలసిన రీతిలో చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన వారు ఎందరో ఉన్నారు, వరాహమిహిరుడి వంటి వారు. కాబట్టి అటువంటి జ్యోతిష శాస్త్రం దూరదృష్టితో ఎలా చెప్తుందో, మహాతపస్సంపన్నులైన వారు పై నేత్రములను మూస్తే ఏం జరిగిందో లోపల కనపడుతుంది. ఎందరో మహాత్ములు ఈ దేశంలో నిరూపించి చూపించారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి ఒకానొకప్పుడు అంతర్ముఖత్వంలో ఉండి అకస్మాత్తుగా బయటికి వచ్చి లేఖ వ్రాసి నేపాల్ మహారాజు